ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందే ఐపీఎల్ ట్రేడింగ్ విండో ద్వారా అసలు సిసలైన డ్రామా స్టార్ట్ అయింది. ఆల్రెడీ రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ లో ట్రేడింగ్ ద్వారా జట్లు మారగా ఇప్పుడు మరి కొంతమంది స్టార్ ప్లేయర్లు ఫ్యూచర్ గురించి క్రీడా వర్గాల్లో గట్టి చర్చ కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఏ ప్లేయర్ ఏ ఫ్రాంచైజీకి వెళ్లే ఛాన్స్ ఉందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా. ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా దూరం అవుతున్నాడన్న టాక్ జోరుగా నడుస్తుంది. అతని కోసం కోల్కతా నైట్ రైడర్స్ గట్టిగా ట్రై చేస్తుంది. ఒకవేళ హార్దిక్ కేకేఆర్ కు వస్తే అతనికి బదులుగా కెమెరన్ గ్రీన్ ను ముంబైకి ట్రేడ్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. సూర్య కోసం గట్టి పోటీ. ముంబై ఇండియన్స్ జట్టు నుంచి సూర్యకుమార్ యాదవ్ ను పట్టుకోవాలని అటు కోల్కతా ఇటు రాజస్థాన్ రాయల్స్ తెగ పోటీ పడుతున్నాయి. రెండు జట్లకు సీనియర్ కెప్టెన్ అవసరం ఉంది. కేకేఆర్ అయితే అజింక్య రహానెకు థ్యాంక్ యూ చెప్పేసి ఆ ప్లేస్ లో సూర్యను తేవాలని చూస్తుంది. ఒకవేళ సూర్య రాజస్థాన్ కు వెళ్తే అతనికి బదులుగా యశస్వి జైస్వాల్ ను ముంబైకి ట్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లాన్స్ ఖలీల్ అహ్మద్, రుతురాజ్. ఖలీల్ అహ్మద్ ను వదులుకోవడానికి చెన్నై రెడీ అవుతుండగా అతని కోసం ముంబై ఇండియన్స్ జట్టు ట్రై చేస్తుంది. ఇంకోవైపు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విషయంలో చెన్నై మేనేజ్మెంట్ అంత హ్యాపీగా లేదు. ఈ ట్రేడ్ లో అతను కూడా మారే ఛాన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. ఫినిషర్ అశుతోష్ శర్మను చెన్నైకి ట్రేడ్ చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం చూస్తుంది. దీనికి బదులుగా ఒక స్పిన్నర్ తో పాటు గుర్జాప్నాథ్ సింగ్ ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ కు కొత్త కెప్టెన్ రావడం పక్కా. కొత్తగా వచ్చిన పంత్ కానీ కేఎల్ రాహుల్ కానీ కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో అక్షర్ పటేల్ లక్నో లేదా చెన్నై టీం కు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా స్థానంలో చాలా ఏళ్లుగా సిఎస్కేలో ఫినిషర్ గా ఉన్న శివన్ దుబేని ట్రేడ్ ద్వారా ముంబై ఇండియన్స్ దక్కించుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో ముంబై డిస్కషన్. రిటర్న్ సమయంలో ఇషాన్ కిషన్ ను వదులుకున్న ముంబై ఇండియన్స్ ఇప్పుడు అతన్ని ట్రేడ్ చేసుకోవడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తో సంప్రదింపులు జరుపుతుందంట. ప్రశాంత్ వీర్ ను తీసుకొని సరిగ్గా అవకాశాలు ఇవ్వని చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని లక్నో సూపర్ జైంట్స్ టీమ్ కు ట్రేడ్ చేయాలని చూస్తుందని టాక్. మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.